అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ధ్వంసమైన దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సముదాయాలకు సంబంధించిన ఫుటేజ్ ను ఇరాన్ ప్రభుత్వ మీడియా మొదటిసారిగా విడుదల చేసింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ వీడియోని ప్రసారం చేసింది. 35 సెకండ్ల ఈ వీడియో ఖమేనీ అధికారిక వెబ్సైట్లో కూడా ప్రచురించారు. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తొలి రోజునే అయతుల్లా అలీ ఖమేనీ దుర్మరణం పాలయ్యారు. 14 నెలల మనవరాలతో సహా ఆయన కుటుంబంలోని పలువురు సభ్యులు మరణించారు. ఈ దాడిలో ఆయన కుమారుడు ప్రస్తుత సర్వోన్నత నాయకుడు అయిన ముస్తఫా అలీ ఖమేనీ కూడా గాయపడ్డారనే వార్తలు వచ్చాయి. ఏళ్ల యువ నాయకుడిపై జరిగిన దాడి నష్టాన్ని ఈ ఫుటేజ్ దృశ్య రూపంలో ఆవిష్కరించింది. టెహ్రాన్ ప్రాంగణంలోని ఇమాం ఖమేనీ ప్రధాన నివాసం హుస్సేనియా శిథిలాలుగా మారిపోయింది. ఆయన పాలనా కాలంలో ఈ హాలు ఖమేనీ బహిరంగ ప్రసంగాలకు, మతపరమైన సమావేశాలకు ప్రధాన వేదికగా ఉండేది. ఇకపోతే ఖమేనీ అంత్యక్రియలు జూలై 9వ తేదీన అంటే గురువారం నిర్వహిస్తున్నారు. జూలై 4న టెహ్రాన్లో ప్రారంభమైన 6 రోజుల ప్రభుత్వ లాంఛనాలతో కూడిన అంత్యక్రియలు ముగుస్తున్నాయి. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలమైన మషద్లోని ఇమాం రజా మందిరం ప్రక్కన ఖననం చేయనున్నారు. అంత్యక్రియల ఊరేగింపు ఇరాన్లోని పవిత్ర నగరాలైన నజాఫ్ మరియు కర్బలాల గుండా సాగుతోంది. అంత్యక్రియల 5వ రోజున వేలాది మంది తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. షియా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన నజాఫ్లోని ఇమాం అలీ మందిరంలోకి ఖమేనీ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లారు. ఖననం కోసం మృతదేహాన్ని ఇరాన్కు విమానంలో తరలించే ముందు ఈ ఊరేగింపు కర్బలా వరకు కొనసాగుతుందని తెలిపారు. భారీ ఊరేగింపులో భాగంగా ఇరాన్ జెండాతో కప్పబడిన ఖమేనీ శవ పేటికను నజఫ్ వీధుల గుండా తీసుకువెళ్లారు. టెహ్రాన్, కోమ్, నజఫ్ మరియు కర్బలాల గుండా సాగిన 6 రోజుల అంత్యక్రియల యాత్రకు దేశ విదేశ ప్రతినిధులు హాజరయ్యారు. లక్షలాది మంది హాజరై తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇన్ని రోజుల కార్యక్రమాలలో ఇరాన్ కొత్త నేత తన కుమారుడు అయతుల్లా ముస్తఫా ఖమేనీ ఇంకా హాజరు కాలేదు. తన తండ్రిని బలికున్న వైమానిక దాడిలో గాయపడినట్లుగా సమాచారం అందడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం.